హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం అవిసె గింజల లడ్డు అయితే తయారు చేసుకుందామండి. దీని తయారీ విధానం అయితే చూద్దామండి. ఒక కప్పు అవిసె గింజలను అయితే బాగా ఫ్రై చేయాలండి. ఇప్పుడైతే ఒక కప్పు వేరుశనగ గుళ్ళను కూడా ఫ్రై చేయాలండి. అరకప్పు నువ్వులను కూడా ఫ్రై చేయాలండి. అరకప్పు ఎండు కొబ్బరి పొడిని కూడా ఫ్రై చేయాలండి. ఇప్పుడైతే అవిసె గింజల్ని మిక్సీ పట్టాలండి. వేరుశనగ గుళ్ళను కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడైతే బెల్లం పాకం పట్టాలండి. నువ్వులు కొబ్బరి కూడా మిక్సీ పట్టాలండి. బెల్లం పాకం అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొడిని అయితే ఈ పాకంలో వేయాలండి. అంతే అండి, అయిపోయిందండి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అవిసె గింజల లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. హార్ట్ హెల్త్కైనా జుట్టు బాగా పెరగాలనుకున్న ఈ అవిసె గింజల లడ్డు అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ అండి.